ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించలేదు. స్త్రీ అనేటటువంటి ఆమె కూడా నాకు నరుడు లేక భక్తుడు ఎలా ఇష్టడో, నా చేతి ద్వారా నిర్మాణం చేయబడ్డాడో అలాగే స్త్రీని కూడా నేను చేస్తున్నాను. వాణ్ణి సృజించాడు, స్వరూపమందు వాణ్ణి సృజించాడు, స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. అది ఇద్దరికి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం కొద్దిగా ఆలోచిస్తే పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడికి అభివృద్ధి లేదు. అంతే కదా. ఇక్కడ ఇంకొక లింక్ పెట్టాడు కదా. ఏం లింక్ పెట్టాడు? అది దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అదే భూమిని నిండించాలి. వారిని ఆశీర్వదించాను, వారిని అనే కదా. ఇద్దరికి దేవుడు ఆ స్థితిని, స్థానాన్ని కల్పించాడు. అంటే పురుషుడు లేనిదే స్త్రీ లేదు, స్త్రీ లేనిదే పురుషునికి అభివృద్ధి లేదు. అభివృద్ధి చెందాలంటే ఇరువురు కావాలి. స్త్రీ కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు కల్పించాడు. ఇక్కడ ఏమంటాడు? 2వ అధ్యాయంలో మనం చూస్తే 22:22 అది ఆ పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఆదామునేమో నేల మట్టితో యెహోవా దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. అవ్వమునేమో ఎదుగో ఆ యొక్క ఆదామును గాఢ నిద్రను కలుగు చేసి అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి అని రాయబడింది. ఇక్కడ క్లియర్గా తాము ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించారు. అది అంటే ఇరువురు ఒకటై ఉన్నారు. తర్వాత విషయాలు ఉన్నాయి, వారు వేరే వేరు కాదు. ఆదాం గారి అంటారు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఇది నరిలో నుండి తీయబడింది కనుక నాది అనబడింది. అది ఏ దేవుని సహస్రాలతో నిర్మాణం చేయబడ్డాడో పురుషుడు, నిర్మాణం చేయబడినటువంటి అతనంలో నుండి స్త్రీ తీయబడింది. కానీ ఇంకొక మట్టి ముద్ద తీసుకొని మరొకటి తీసుకొని ఆయన చేయలేదు. ఈమెకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడంటే నా 3వ అధ్యాయంలో 20 3:20 ఆది కాండం. చూడండి, అవ్వాని ఆ స్త్రీకి ఆయన పేరు పెట్టాడు. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లే. అది ఒక ఉన్నతమైన స్థానం. జీవము గల ఆ ప్రతి వానికి ఆమె తల్లి. ఎంత ఉన్నతమైన స్థానం అంటే జీవానిస్తుంది. ఈ స్త్రీ తాను ఒక మాట చెప్పాలంటే తాను చనిపోతూ అలాంటి పరిస్థితి ఏర్పడింది. తాను చావు బ్రతుకుల్లో ప్రసవ వేదన పడేటప్పుడు అసలు ఆమె ప్రాణం పోయినట్లుగానే కూర్చుంది. ఆ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి లెక్క చేయక నాకు ఆ బిడ్డ కావాలి, ఆయన చూడాలి. డెలివరీ అవ్వగానే ఇట్లాంటి ఎందుకులాడింది ఆ బలహీనతలో కూడా. ఏదేది పెట్టేది అబ్బాయి అమ్మాయి ఏదేది ఆయన చూడగానే ఇప్పుడు దాకా ఆ నెలలు మూసిన ఆ భారం, ఆ శ్రమ ఏమని వెన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా చప్పబడ్డాను, దేవిస్తాను. ఇలాంటి ఉన్నతమైన స్థితి, స్థానం స్త్రీది. పరిశుద్ధ గ్రంథం, ముఖ్యంగా మన పరిశుద్ధ గ్రంథం ఆ మహిళకు ఉన్నటువంటి ఘనత ఏంటో, విలువ ఏమిటో తేటగా తెలియచేసి
కొన్ని వర్గాలకు, కొన్ని జాతులకు చెందిన వారు స్త్రీని తక్కువగా అంచనా వేస్తారు, చిన్నచూపు చూస్తారు. కొందరైతే కేవలం ఇంటి పని, వంట పని, వీటి కొరకు మాత్రమే వినియోగించుకుంటారు. కొందరు ఉన్నతమైన చదువులు చదివి ఏమండి వాళ్ళకి అమ్ముడు పోతారు కట్నాలకి. ఇన్ని లక్షలు, అన్ని లక్షలు, ఇన్ని కోట్లు, అన్ని కోట్లు. ఈ అన్వేషణలో వారు గుణవతి అయినటువంటి వారిని వెతుకుతారు. అది కావాలి కదా, గుణవతి అయిన భార్య వెతుకుట అరుదు. అది ముత్యముల కంటే అమూల్యమైన. దేవుని నిర్ణయం ఏర్పాటు ఏంటంటే ప్రతి పురుషుడు జ్ఞానవంతురాలను, గుణవతిని ఎన్నిక చేసుకోవాలి. ఆమెలో ఉన్న గుణాన్ని ఎన్నిక చేసుకోవాలి. కానీ ఇక్కడ దేవుడు కూడా పేతురు ద్వారా ఆమె ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలో అది చెప్తాచున్నానా, అది తీయండి ఒకసారి, తీయండి. ఇది అవసరం. స్త్రీల విషయంలో మీరు మరి కన్నికలుగా ఉన్నారు, పెళ్లి కానటువంటి కుమార్తె. మీ విషయంలో కూడా ఒకవేళ పేద స్థితి అయినా, కట్న కానుకు ఇవ్వలేని స్థితి అయినా, పెళ్లి కూడా సరిగా దానికి తగిన ఖర్చు లేనటువంటి పరిస్థితి అయిపోయి చేసుకోలేనటువంటిది అయినా కూడా ఇది స్త్రీల లేక కన్నికల జీవితంలో కలిగినప్పుడు చూడండి ఎలా ఉండాలట. ఈ స్త్రీల విషయంలో సాధువైనట్టు, మృదువైనట్టునైనా, ఏమండి గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేదు. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అటువలి పరిశుద్ధ స్త్రీలను లోబడి చేత అది చూసారా, తమ్ముడు తాము అలంకరించుకున్నారు. మీ జీవితంలో, స్త్రీల జీవితంలో ఇంకా పెళ్లి కాని కన్నికల విషయంలో కూడా సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయ అలంకరణ. ఏనా ఎస్తేరు ఆమె ఎంత సంపన్నురాలు, ఏమన్నా రాణియా, యువరాణియా, రాజుగారి కుమార్తె కాదు కదా. అహష్వేరోషు తన సైనికుల చేత యూదా దేశాన్ని వశపరుచుకున్నప్పుడు వారిని బానిసలుగా తీసుకొచ్చారు. ఏమంటే ఒక మాట చెప్పాలంటే, ఒక బానిస పిల్ల వస్తీకి ప్రభువులుగా రాణిని ఎన్నిక చేయాలని, రాజుగారికి రాణిని ఏర్పాటు చేయాలని, వివాహం చేయాలని రాజగురువులు, మంత్రులు, సామంతులు అందరూ కూడా సమావేశమై ఇక అక్కడ ఫలానా దేశపు రాజకుమార్తె కావాలి, ఫలానా దేశపు యువరాణి కావాలని, రాణులే కావాలని ఆహ్వానించాల. ఎందుకు ఆహ్వానించలేదంటే వస్తీ ఈ రాజు యొక్క రాణి, ఆ భార్య, ఆమె అహంకారం, ఆమె గర్వం, ఆమె వ్యతిరేకత, ఇవన్నీ కూడా అసలు సర్వదేశానికి తలవంపులు కలిగించేటట్లు ఉన్నాయి. రాణిగారే ఇంత గర్విష్టైతే, రాజుగారు మాట అనకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటి, స్త్రీల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఇళ్లలో తిరుగుబాటు చేస్తారు, గర్విస్తారు, అహంకారులుగా ఉంచారు, లేక చేయరు. ఇక దేశమే అంత గర్వి గందరగోళం అయిపోతుంది, ఒక క్రమశిక్షణ లేకుండా పోతుంది అనేటటువంటిది ఆ పులుగులో ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు మనకు యువరాణులు కాదు, రాజకుమార్తెలు కాదు, సుబుద్ధి కలిగి, మంచి గుణం కలిగి, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకరణ కలిగినటువంటి కన్యకలు కావాలి. అప్పుడు అందరినీ చాటించి అందరిని సమకూర్చినప్పుడు ఒక బానిస పిల్లగా ఉన్నటువంటి ఎస్తేరు
మొర్దెకై యొక్క పెంపకంలో ఎదిగింది. అది ఆ పెంపకం గారాబం, వ్యతిరేకం, తిరుగుబాటు, మూర్ఖత్వం, దుష్టత్వం ఈ విధంగా పెంచలేదు. దేవుని యందు భయము, భక్తి, వినయము, విధేయత. ఇందాక మనం చదువుకున్నట్లుగా సాధువైనట్లు, మృదువైనట్లు, ఇలాగ ఆధ్యాత్మిక పరమైనటువంటి అలంకరణను అలంకరింపజేశాడు మొర్దెకై. పర్వాలేదు, ఏం చేసుకుంటే ఇన్ని కోట్లు ఉన్నాయి, లేకపోతే అంత దేశం ఉంది, ఇంత రాజ్యం ఉందని దాన్ని దృష్టించలేదు. ఆమె ప్రవర్తన, ఆమె మంచితనాన్ని, గుణలక్షణాలను పరిశీలన చేసినటువంటి వారై రాజుకి ఈ సిద్ధపాటు చేసేటటువంటి ఈ రాణుల మధ్యలో ఉన్నటువంటి నపుంసకులు, షండులు ఎస్తేరు యొక్క గుణగణాలను దృష్టించి ఈమె విధేయురాలు, ఈమె మన రాజుగారికి రాణి అవ్వడానికి అర్హురాలు అని వారి మనసులో తేల్చుకున్నారు. ఇక రాజుగారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా రాజుగారికి ఎస్తేరు ఎడల ఏం కలిగినట్ట? దయ కలిగింది. రాణి వాస్తవంగా అండి, ఆమె రాణి అయిన తర్వాత ఆమెలో రెండు శ్రేష్టమైనటువంటి లక్షణాలు మనకు కనబడుతున్నాయి. నాన్న మీరు చదవద్దులే, ఎస్తేరు గ్రంథం మీరు తర్వాత చదువుకోండి. ఒకటి ఏమిటంటే, ఆమె రాణి అయిన తర్వాత హామాను అనబడేటటువంటి వాడు మొర్దెకై అతనికి సాగిలపడి నమస్కారం చేయలేదని, అతన్ని ఏదో ఒక రీతిగా వీడు అహంకారి, గర్విష్టి యూదుడు, వీడు లేకుండా చేయాలి, వీడినే కాదు అస్సలు ఈ యోధా జాతిని నిర్మూలన చేయాలని వాడు కంకణం కట్టుకొని ఏదో రాజుగారికి ఆయన ఏదో ఆలోచన ఉన్నప్పుడు ఏదేమో మాయమాటలు చెప్పి ఉరిపోయి యోధా జాతి అంతటికి సిద్ధపరిచాం. ఇక మరణశిక్ష అన్నమాట. వాటి మీద సంతకం కూడా చేయబడింది ఆ పత్రాలు. ఇది జారీ అయిపోయింది. ఇంకా కొన్ని దినాల్లో వాళ్ళందరినీ కూడా యోధా జాతిని అంతటిని నిర్మూలన చేయటం, నాశనం చేయటం, చంపడం అనేటటువంటి జరుగుతుంది. అలాంటి సమయంలో ఎస్తేరు వాడు పోయారులే, నాకేముంది, నాకు రాణినైపోయాను, ఒక రాణినైపోయాను, నాకు అన్ని హంగులు ఉన్నాయి, నేను సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతాను అనే స్వార్థం కానీ, అహంకారం కానీ, గర్వం కానీ ఆమెలో రవ్వంతా లేదు. ఈ మొర్దెకై గారే కొద్దిగా టెన్షన్ పడి, ఇవి రాణి అయిపోయింది కదా, ఇక మమ్మల్ని మర్చిపోయింది, మా సంగతి పట్టించుకోవటం లేదు, నువ్వు మాకు సహాయం చేసినా చేయకపోయినా మరొక వైపు నుండి దేవుడు ద్వారాలు తెలుస్తాడు, మరొక రూపంలో దేవుడు మాకు సహాయం చేస్తాడని ఏమేమో అనేసాడు ఆవేశంతో. ఒకసారి నేను మీరు అందరం భక్తులమైన ఆవేశాలు, ఉద్రేకాలు వస్తాయి కదా, అర్థం చేసుకోం, అపార్థం చేసుకుంటాం, అవేంటి అలాగా ఇలాగా అని అలా పడితే అలాగే మాట్లాడేస్తాం కదా. ఇది సహజం అన్నమాట. ఆయన మంచిగా ఎస్తేరుని పెంచాడు, ఆమె ఏం కావాలనో ఆయన ఆశించాడు, అలాగే రాణి అయింది. అన్ని ఉన్నతమైన స్థానాన్ని ఆమె సంపాదించుకుంది కదా. ఈయన ప్రార్థన కదా, ఈయన పెంపకం కదా, అలాగే ఇక్కడ గర్విస్తుందిలే, ఇక మర్చిపోయిందిలే, ఇక ఎస్తేరు మాకేమీ సహాయం చేయదులే అన్నట్లుగా అతను నిట్టూర్పు విడవడం తోలనార్థం జరిగింది. ఆయన గోనె కట్టుకుని ఉపవాసం ఉండి ఆ రాజభవనం ఆ ద్వారం, ఆ గేట్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు అవన్నీ సన్నివేశాలు చూసింది కదా. ఏంటి నాకు చేస్తున్నాడు, ఏం జరిగింది అని ఆమె విషయాలన్నీ తెలుసుకొని, ఆమె తెలుసుకొని నేను వినాలి, ఇప్పుడు అర్థం చేసుకోవాలి. కొన్ని సంఘటనలు మనం వేరైపోవడానికి, దూరం అయిపోవడానికి, ఏదంటారే మనసు మొత్తంగా
అనేటటువంటి రావడానికి అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉండదు. వాస్తవ విషయాలు మనం తెలుసుకోము ఇక ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. అలా సమయంలో జరిగేది ఏంటంటే ఒక ఆత్మీయులను కదా, ఒక మంచి వాళ్ళను, ఒక జ్ఞానులను, ఒక మన మేలు కొనేటటువంటి వారిని మనం దూరం చేసుకుంటాం. కొద్దిగా మనమే చొరవ తీసుకొని వాళ్ళదే పొరపాటులాగా మనకు కనబడుతున్నా చొరవ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇస్తే అలాగే చేసింది, ఆయన సాఫ్ట్వేర్ ఆయన పడతాడు, మనకెందుకు రండి అని చేతికత్తులు చెప్పలేదు. దాస్యం రండి, విషయాలను తెలుసుకొని ఇలాగూ హామాన్ అనేవాడు యూదా జాతిని నాశనం చేయడానికి ఈ ప్లాన్ చేశాడన్న సంగతి తెలుసుకొని ఆమె తన దాసులతో కలిసి ఉపవాసం ఉండి వారిని కూడా ఉపవాసం ప్రార్థన చేయమని చెప్పి దేవుని సందులో జ్ఞాపం చేసి గట్టిగా చప్పలు కొడతాం దేవునికి స్తోత్రం. ఎందుకంటే తల్లులారా, మీకు ఓర్పు సహనం అనేది ఉంది, దాన్ని స్థిరపరచుకోండి. కొన్ని సందర్భాలలో కొన్ని మాటలను బట్టి, చెప్పుడు మాటలను బట్టి, లేకపోతే కొన్ని మాటలు అపార్థం చేసుకొని ఆత్మీయులు మనం దూరం చేసుకుంటాం. డబ్బులన్నా మనం సంపాదించుకోవచ్చు, కానీ మన మేలు కోరేవారు, మన క్షేమం కోరేవారు, మన దీవెన కోరేవారిని పోగొట్టుకుంటే తర్వాత మనం చాలా బాధపడాలి. కానీ ఇస్తే నువ్వు చాలా తెలివిగా చేసినాక వెంటనే ఆ ఆవేశంతో వ్యతిరేకతో ఉన్న మొద్దుకై కూలైపోయి ప్రార్థన చేసి చూడండి, తన వారిని మర్చిపోలేదు రాణి. ఆమె ప్రార్థనను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆలోచన బట్టి రాజుగారు తెచ్చి ధైర్యంగా నిలబడింది. పర్మిషన్ తీసుకోకుండా, సెలవు లేకుండా ఆమె రాణి అయినా సరే రాజు దగ్గరకు రావడానికి వీలు లేదు. అయినా కూడా తన జాతి క్షేమం కొరకు, వారి జీవం కొరకు తెగించి నిలబడితే టక్మంట ఆయన హృదయంలో దయా ప్రేమ కలిగింది, కానీ ఆవేశం రాలేదు. ఏ రాణి ఎందుకు వచ్చావు, ఏం చేస్తే అన్నప్పుడు ఆమె విషయాలను చెప్పడం జరిగింది. ఒకటి, తన జాతిని ఆమె రక్షించుకుంటాం మాత్రమే కాకుండా, రెండవది తన భర్తకు ఎవరెవరు పూర్వము హాని చేశారో, హాని చేయడానికి ప్రయత్నించారో, ఇంకా కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ విషయాలను కూడా మొర్దెకై ద్వారా సమస్తాన్ని తెలుసుకొని ఆ వాస్తవ విషయాలు ఏది నిజమో ఏది అబద్ధమో, ఏమండి, ఎవరు రాజుగారి క్షేమాన్ని కోరేవారో, ఎవరు రాజుగారి నాశనాన్ని, హాని తలపెట్టి మరణం కోరేవారో తెలియబడి ఆమె ఉండబట్టే రాజుగారికి బ్రతుకొచ్చింది. గట్టిగా చప్పలు కొడతాం దేవుని స్తోత్రాలు. కనుక స్త్రీల విషయంలో మా పిల్లలు ఉన్నారు, రేపు మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఘనమైన స్థానాన్ని పొందుకున్న తర్వాత ఇంటిని మర్చిపోకూడదు. తల్లిదండ్రులను కానీ బంధువర్గాన్ని కానీ వారికి ఆపదల్లో వారిని ఆదుకోవాలి. అలాగే మెట్టింటి వారి విషయంలో కూడా యజమానుడే కానీ వారి క్షేమమే కానీ ఇంకేవేవో ఉంటే ఎలా పడితే అలా ధనాన్ని వేయపరిచి యజమానుడికి హాని కలిగించేయకూడదు, ఆయన క్షేమాన్ని కోరాలి. కనుక ఎస్తేరు రాణి అయిన తర్వాత స్వజనులను రక్షించుకొని రాజు కొలువులో, ఒక మాట చెప్పాలంటే మొర్దెకై ఏమయ్యాడు ఆ దేశానికి, చెప్పాలి మీరు, మొర్దెకై ప్రధాన మంత్రి అయ్యాడు. ఇలాగ ఒక ఉన్నతమైన స్థానం యూదా ప్రజలకు కల్పించబడటం మాత్రమే కాకుండా, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆయన ఏ విధమైన అద్భుత ఆశ్చర్య కార్యమైన ఆయన చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేటటువంటిది రుజువు చేసింది. ఇలా ఉండాలి స్త్రీల విషయంలో, ఇది అవసరం. ఇలాంటి అనుభవాలు
ఇలాంటి జ్ఞానం, వివేచన, విధేయత లేనప్పుడు మనం చాలా కోల్పోతాం. ముఖ్యంగా ఇటు సంఘాలు కానీ సంఘాలు కానీ అటు కుటుంబాలు కానీ క్షేమకరంగా ఉండాలంటే మీరే. అక్కడికి వెళ్దామా? సామెత 14 మీరే కారణం. సామెత 14 ఏమా? జ్ఞానవంతురాలు ఇల్లు అది ఆలోచించండి. జ్ఞానవంతురాలు స్త్రీల విషయంలో ఏం కడతారు చెప్పండి? ఇల్లు. ఒకటి వినండి, ఇల్లు అంటే తమ వ్యక్తిత్వం. హిజ్కియాతో ఏమంటాడు యెషయా ప్రవక్త? హిజ్కియా, నీవు చనిపోబోతున్నావు కనుక నీవు నీ ఇంటిని అది. ఇల్లంటే తన వ్యక్తిత్వం, తన హృదయాన్ని ముందు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది చెప్పండి? చక్కబెట్టుకుంటుంది, సరి చేసుకుంటుంది. ఆవేదనతో, ఆవేశంతో, అహంకారంతో, అనాలోచనతో ఈ మనస్సును, గుండెను నింపుకోదు, ఉద్రేకపడదు ప్రతిదానికి. మన దేశ సామెత ఉంది, స్త్రీ అట భూదేవి అంతా సహనము కదా. ఎన్ని మోస్తుందో ఈ భూమి, ఎంతంత బరువు మోస్తుందో. కొండలు మోస్తుందా, వాటిని మోస్తుందా, వీటిని మోస్తుందా, ఎన్నెన్నో మోస్తుంది. అంత సహనం ఉంది, అంత భారాన్ని భరించు. స్త్రీల వ్యక్తిత్వంలో తన అంతరంగా ఇల్లును చక్కగా కట్టుకోవాలి. అంతే. అందులో ఏమండి? అసూయ, ద్వేషము, కక్ష, విభేదాలు, ఇలాంటి మనస్తత్వాలు రాకూడదు. వాటన్నిటిని తరిమివేయాలి. మొదట వ్యక్తిత్వంలో తన హృదయాంతరంగాన్ని మంచిగా కట్టుకోవాలి. అంతే కదా. దానికి ఈ జ్ఞానం అంటే లోకం ఇంకో జ్ఞానం ఉంది. అది బలి తెలివి, ఏ తెలివి అంట? పంపల నుంచే తెలివి అంట. ఇప్పుడు వాస్తవంగా సమాజంలో ఈ వాళ్ళు చెప్పుకుంటున్నా, ఈ సీరియల్లో కూడా ఏంటంటే అత్త మీద కోడలు, కోడల మీద అత్త, కక్షలు, ద్వేషాలు. ఆమెను ఎలాగ పడేయాలో, ఈమెను ఎలాగ పడేయాలి, ఈమెను ఎలాగ అత్తనింట్లోంచి గెంటేయాలో, కోడల్ని కొడుకు దగ్గర లేకుండా ఎలాగ చేయాలి. ఇది సమాజం నేర్పిస్తుంది, వాక్యంలో నేర్పిస్తుంది. స్త్రీలు జ్ఞానవంతురాలుగా ఉండాలి. జ్ఞానం అనేది ఏ జ్ఞానం? సరైనటువంటి జ్ఞానం, దైవ జ్ఞానం స్త్రీలో ప్రోక్షించబడాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే చెప్పండి జ్ఞానమునకు మూలము. ఏ స్త్రీ అయితే దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి కదండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువ, దేవుని మందిరానికి వెళ్ళి ఆయన త్రోవలు అనగా నీ వాక్యము నా పాదమునకు దీపమును, త్రోవకు వెలుగయ్యింది. వాక్య త్రోవలో అంటే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటుందో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందో, హన్నావలే దేవుని ఆలయంలో కనిపిస్తుందో, దేవుడు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా కదిలించి అభిషేకించి ఆమెకు స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని కలుగా చేస్తాడు. ఆమె వ్యక్తిత్వంలో అనేక మందికి సిస్టర్ చాలా మంచిది, ఈ బిడ్డ చాలా మంచి బిడ్డ, చాలా విధేయులు, చాలా భక్తులు, పవిత్రులు అని ఈ సాక్ష్యం పొందుతుంది. అంత మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా జ్ఞానవంతురాలు ఏం చేస్తున్నట ఏమా? తన ఇంటిని కూడా ప్రార్థన చేసి మంచిగా ఖర్చుకుంటుంది. బిడ్డలకు దేవుళ్ళలో బ్రతుకు నేర్పిస్తుంది. ఎలాగ వాళ్ళు ప్రార్థన చేయాలి, ఎలాగ వాక్యం చదవాలో, కుటుంబ ప్రార్థనలో ఎలాగ ఉండాలో అవి నేర్పిస్తుంది. ఇవి తెలియదు కాదు. పిల్లలకు కూడా తల్లి ఒడే గుడి బడి కదా. స్త్రీ ఒడే తన పిల్లలకు
గుడి బడి. ఆమె యేసయ్యా మన భాష హల్లెలూయా స్తోత్రమయ్యా అని నేర్పిస్తుంది. ఆమె ABCD అని నేర్పిస్తుంది. కాన్వెంట్కి వెళ్ళే ప్రతి బిడ్డ ముందు ఈ ఒడిలో నేర్చుకున్న బిడ్డే కదా. సండే క్లాస్కి వెళ్ళి ప్రతి బిడ్డ ముందు తల్లి ఒడిలో దేవుడిని తెలుసుకున్నారు. అందుకే ఏమంటాడు ఇక్కడ, అయ్యా ఏమంటాడు ఇక్కడ, నేను నీ సేవకుడను, నేను యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడతాము. అది ఎంత గొప్ప దావీదు మహారాజే తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నా. గొర్రెల రాజ్యాలు మహారాజు కావడానికి కారణం తన తల్లి ఒడిలో బిడ్డకు ధర్మశాస్త్రాన్ని నేర్పించింది, భక్తుల చరిత్రను తెలియజేసే. అబ్రహాం గారు ఎలా ఉంటాడు ఏమా, అలాగే ఇస్సాకు యాకోబుల యొక్క భక్తి ఏమిటి, మోషే నమ్మకత్వం ఏమిటి, శాంసోను ఎలాగూ ఆత్మాభిషేకంతో చెప్పాలి మీరు సింహాన్ని చీల్చివేశాడు. ఇవన్నీ ఊరిపోసింది, జీవించుకుంది ఆయన హృదయంలో. బాగా విని ఏం కలిగింది దానికి చెప్పండి మీరే, చెప్పండి మీరు. వినుట ద్వారా విశ్వాసం కలిగింది. నేను చాలా పర్యాలు చెప్పాను. దావీదు గొర్రెలు కాచేటప్పుడు ఒక సింహం వచ్చి గొర్రె పిల్లలు తన నోట కలుసుకొని వెళుతూ ఉండగా తల్లి చెప్పినటువంటి సంగతానికి జ్ఞాపకం వచ్చింది. శాంసోను గాజారణ్యంలో సింహం ఎదురైనప్పుడు దాన్ని చీల్చివేశాడు. తన చేతులు ఏమీ లేకుండానే చీల్చివేశాడు. అభిషేకం ఆయన మీదకి వచ్చేసింది. నా మాట జ్ఞాపకం వచ్చింది. సింహం చూడగానే దేవుని మాట, తల్లి చెప్పిన దేవుని మాట జ్ఞాపకం వచ్చింది కనుకనే ధైర్యంగా నిలబడ్డా. కనుక బిడ్డలకు ఇది స్త్రీలు ఊరిపోయారు. దేవుని వాక్యాలు, దేవుని వాగ్దానాలు, దేవుని కార్యాలను నూరిపోయాలి. దాని ద్వారా విశ్వాసం, పట్టుదల, ధైర్యం కలుగుతుంది. దేవుని వాక్యమే బిడ్డల హృదయాల్లో ధైర్యాన్ని కలుగు చేసేది. ధైర్యం వచ్చేసింది. వేరేవాడైతే పారిపోయేవాడు, దాక్కునేవాడు, గుండెకి చచ్చేవాడు. చాలా తల్లి ఒడిలో దేవుని వాక్యంతో పెంచింది కనుక అందులో పౌరుషం, విశ్వాసం, అభిషేకం వచ్చేసేసింది. మా పితరుడు శాంసోను సింహాన్ని చీల్చివేశాడు. దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సింహం అది పెద్దపోయి వస్తుందంట. ఒక భక్తుడు చెప్తాడు, దేవుడా నేను గాండిస్తేనే గుండెకి చస్తారు, నన్ను అంత దూరంలో చూస్తేనే పారిపోతాడు, వీడెవరో బాబు ఆ చూపేంటని ఒక గడియ అదే నిద్రపోయిందంట. అలా వెళ్ళిపోయి దాన్ని నోరు చీల్చి గొర్రె పిల్లలని కాపాడాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇలాంటి శక్తి తల్లి ద్వారా తాను వాక్యం వల్ల సంపాదించుకోగలిగాడు. మహాబలుడయ్యాడు, సింహబలుడయ్యాడు దావీదు. ఇది కుటుంబాన్ని కట్టచలంచి బిడ్డను చదువుకున్న బిడ్డలు నానా మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న దేవుని అడగాలి అని వారి దేవుని అడిగి సొలొమోను వారి జ్ఞానం సంపాదించుకున్నట్టు చేస్తారు. వాక్యములో దేవుళ్ళు మందిరంలో బ్రతికే స్త్రీలు ఇది చేస్తారు, ఇంటిని కట్టుకుంటారు, యజమాని కూడా బాగు చేస్తారు. ఒకసారి మనం మొదటి శ్రీమేల 25లోనన్నా అబిగయీలు ఉంటుంది కదా, అబిగయీలు అని ఆయన ఉంటుంది, భర్త నాబాలు. దావీదు ఆ ప్రాంతంలో కొంతకాలం ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న దినాల్లో దొంగలు, దోపిడిగాళ్ళు, వీళ్ళు ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు కాదు. అక్కడ మహాబలుడు ఉన్నాడు దావీదు. ఆ ప్రాంతానికి మనం దొంగతనం చేయడానికి, దారి దోపిడీ చేయడానికి వెళ్తే ఆయన దాసులు ఉన్నారు, కొట్టేస్తారని భయపడితే ఆ ప్రాంతం సురక్షితంగా. ఆ నాబాలుకి కొన్ని వందల
గొర్రె మేకలు మందలు ఉన్నాయి. వీళ్ళ వల్లే అవి క్షేమంగా ఉండగలిగాయి. సరే, ఆహారం అయిపోయింది. ఆహారం కోసం తన దాసుని పంపించాడు దారి. ఇలాగ మా అయ్యగారు ఎక్కడే ఉన్నాడండి, ఇంతకాలం మీకు చాలా మేలు కలిగించేస్తూనే ఉన్నాడు. ఈ గొర్రె మేకల మంద కానీ మీ సంపద కానీ క్షేమకరంగా ఉంచడానికి కారణం అయ్యగారి అన్నప్పుడు దావీదు తన యజమాని యెషై కుమారుడు ఎవడు యజమానులు విడిచి పారిపోయిన దాసులు అది ఇట్లా రివర్స్ మాట్లాడాడు. ఈయన చేసినట్టు ఇక కొట్టేదానికి అసలు బయలుదేరాడు. ఇప్పుడు అభివేస్తా ఆమె ఆ స్త్రీ విషయం ఒకసారి చదువుతున్నాను. అసలు ఆమె క్యారెక్టర్ ఆమె ఎలాంటిదో చూడండి, ఇక్కడ అంత స్పష్టంగా ఉంది. ఆమె ఎలాంటిదంట వేరే వాడు కూడా అదే నా ఏలినవాడకు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలినవాడకు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు ఏ అపాయము కలుగుకుండును. అది ఇప్పుడు చెబుతుంది అనమాట తన భర్తని. అమ్మయ్య, ఇతనిని నీవు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. నాబాలు మోటితనము అతని గుణము. నా ఏలినవాడా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేసుకున్నాయా, కొద్దిగా మూర్ఖంగా ప్రవర్తించాడు. ఆ పేరుని బట్టి మీకు తెలుసని ఆ క్యారెక్టర్ కూడా ఒక చోట రాసి ఉంటుంది. ఆమె ఎలాంటిదో ఏమా నా వాళ్ళ అభిగేయుల గురించి క్యారెక్టర్. ఈ స్త్రీ ఒకటి సుబుద్ధి కలదై రూపస్సై. చూడండి, ఏ బుద్ధంగా సుబుద్ధి, అందమైందే కానీ పాడు బుద్ధి కాదు. ఎలాంటి బుద్ధి? మంచి బుద్ధి. అలాంటి మొరటోడు మూర్ఖుడితో ఆమె కలిసి కాపురం చేస్తుంది. చూడండి ఎంత ఓర్పు సహనం ఉందో. ఆమె ఇంకా దావీదు గారు వెళ్ళి చంపేస్తారు. వెళ్ళిపోయి ఆ ద్రాక్షడలు, రొట్టెలు, మాంసం ఏమి కావాలో ఆయన తీసుకువెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ కోరుకొని భర్త ప్రాణాన్ని కాపాడు. ఆ దినము ఆమె కానీ వెళ్ళకపోతే, తన జ్ఞానాన్ని విధేయతను ప్రదర్శించకపోతే ఆ స్త్రీ చనిపోయాడు. ఇలా కొన్ని కుటుంబాలు ఉంటాయి. స్త్రీలు దేవుని ఎరిగినప్పుడు, వాక్యాన్ని ఎరిగినప్పుడు కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. అన్ని విషయాల్లో యజమానులు అనుకూలంగా ఉండరు. ప్రార్థనకు వెళ్ళడానికి కూడా సెలవివ్వరు. అడ్డులు అభ్యంతరాన్ని కలుగుతుంటారు. ఇది ఒక టెస్ట్ మీకు. అప్పుడు స్త్రీలుగా మీరు చేయవలసింది ఏంటంటే, ఈయన పంపియుడు అని శాపనార్థాలు పెట్టకుండా అలాంటోడు ఇలాంటోడు మూర్ఖుడు భక్తిహీనుడు దుష్టుడు దుర్మార్గుడు అనకుండా ఏం చేయాలంటే ఆయన కొరకు ప్రార్థన చేయాలి. ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. అయ్యా, నేను నా యజమానుడు మేమిద్దరం కలిసి నీ ఆలయంలో కనబడాలి. నీ సన్నిధిలో మేము కనిపించాలి ప్రభువా. మారాలయన. నేనే కాదు, నాతో కూడా నా యజమానుడు రావాలి. నా కుటుంబం 108వ కీర్తనలో మరి మా కుటుంబం ఉండాలి అనేటటువంటి ప్రార్థన అవసరం. ఇప్పటి వరకు ఇంట్లో ఓ సహోదరి, నీవు రక్షించబడి ఎవరు కూడా రక్షించబడక ఉన్నారా? ఎవరు వాక్యానికి సన్నిధికి అనుకూలంగా లేకుండా ఉన్నారా? ఈ దినాన్ని మీరు ప్రార్థన చేయటం ఆరంభించండి.
తప్పక దేవుడు నీ ఇంటిని కూడా రక్షిస్తాడు. గట్టిగా చప్పలు కొడతాం. యెహోవా యందు భయభక్తులు ఎల్లవేళలా కీర్తించబడును. నీలో శ్రేయముందు మోకరిల్లి వేళలా కనుక ఈ రీతిగా కుటుంబం అంతా కూడా కట్టుకునేటటువంటి ఆ భాగ్యం, ఆ ధన్యత దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. వారు జ్ఞానవంతురాలైతే, జ్ఞానం కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తి కలిగి, వ్యక్తిత్వంలో వినయ విధేయతలు కలిగి అనేకుల మధ్యలో సాక్షులుగా నిలబడతారు. కుటుంబాన్ని దేవునిలో భక్తిలో కడతారు కదా. ఎలా ఉంటుందంటామే, ఎలా ఉంటుంది? 128వ కీర్తన అన్నట్లుగా, నీ లోపలి నీ భార్య ఫలించని ద్రాక్షవల్లి వల్ల ఉంటుంది, ఉప్పు లేదు పప్పు లేదని గొడవలు పెట్టండి. ఏమండి, 1000 రూపాయలు చేతికిస్తే రూపాయి కూడా లేకుండా తుడిచివేయి. ఇచ్చిన దాంట్లో ఎలాగో కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలు అయితే 12 గంపలు మిగిలినట్లుగా ఇచ్చిన వాటిలో సర్దుబాటు చేసి మిగులుస్తుంది, కానీ లోటు ఉండేటట్లుగా తరిగేటట్లుగా చేయదు. ఇదంతా కావాలి స్త్రీలలో, అప్పుడు ఇల్లు నిలబడాలి. అలాగే సంఘంలో కూడా వీరి పాత్ర ఉన్నది. ఏ స్త్రీ విషయంలో నింద కలిగిందో, ఆమె పండు తిని మాకు ఈ గది పట్టించింది అని లోకంతో అనుకుంటుందో, అదే స్త్రీని దేవుడు ఎన్నిక చేసుకుని కన్యమేరి గర్భమున పరిశుద్ధాత్మ వలన రక్షకుడు జన్మించాడు. ఆమె గర్భం ద్వారానే సర్వమానవాళికి, సర్వలోకానికి రక్షణ అనుగ్రహించబడింది. గట్టిగా చెప్పబడదా? స్తోత్రం. పోయింది నిందా. చూడండి దేవుడు ఎంత న్యాయవంతుడు. ఇక్కడ మనమేమో అబ్బాయి పుడితే బాగుండు, అబ్బాయి పుడితే బాగుండు, తర్వాత కూడా బాగుంది అంటారు. కళ్ళ మాటిని అన్నం పెట్టడం బయటకు పెట్టేస్తారు అంట. దేవుడేమో అబ్బాయి ఏముంది, అమ్మాయి ఏముంది, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నాడు దేవుడు. మనమేమో ఆయన బహుమానాన్ని తప్పుగా అంటున్నాడు. దేవుడిని అజ్ఞానంగా చేస్తున్నాం, అన్యాయంతో చేస్తున్నాం. ఏంది నాకు 2 ఆడపిల్లలే కదా,
వాడే ఊరుకోవాల్సిన విజయం. ఎంతమంది ఆడపిల్లలకి? 3. అయినా ధైర్యంగా ఉండి బాగా పెంచుకుంటున్నాడు. మంచి ఆఫీస్లో అవుతారు. మనం చూస్తున్నాం కళ్ళతో. ఇది మేరీ ఫ్రాన్స్ 3 కుమార్తెలు డాక్టర్ ఉన్నాయా ఏమండి? నాకు 2 కుమార్తెలు. దేవుడు వాడికి ఇచ్చి స్థితిని వాడికి ఇచ్చాడు. ఇంకా ఆడపిల్లలైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఏం భయపడదు. రేపు వాళ్ళే మనం చక్కగా చూసుకుంటారు. మగవాడు గమనించకపోయినా మన డ్రెస్ కానీ మన తినటం కానీ మనం త్రాగటం కానీ వాళ్ళు గమనిస్తారు. నాకు ఇది బాగా ఈ డ్రెస్ తీసుకున్నాం, నాకు ఇది టేస్ట్ లేదు, ఇది పెడదాం, తీసి ఇది తీసుకోతాం. అట్లా ప్రేమ చూసుకుంటారు. వాళ్ళ ప్రేమ ఉంటుంది. ఆడపిల్లలు చేయాలి, ద్వేషించవద్దు, వాళ్ళ చిన్న చూపు చూడద్దు. వీడు సొంతమైపోదు. దేవుడు చెప్పినట్లు దేవుడు ఇచ్చిన బహుమానాన్ని భద్రంగా కాపాడుతుంది. స్త్రీల వలన చాలా ఆధిక్యత స్థానాన్ని, భాగ్యాన్ని లోకానికి దేవుడు ఇచ్చాడు. సంఘాల్లో కూడా పౌరయ్య సేవకత్వంలో చూడండి ఎలాగ ఉన్నారు స్త్రీ. మామూలుగా లేదు. లోకాసు వార్త 2వ అధ్యాయంలోనే 36-37 వచ్చంలో ప్రవక్తని అయినా ఎవరని అన్న అన్న ఉంది కదా. అలాగూ మరి ఎలిజబెత్ ఉంది. వీళ్ళ భక్తి ప్రార్థన సామాన్యమైందా? కొత్త నిబంధనకు వచ్చేసరికి చాలామంది పౌరయ్య సేవలో సహకారిణులు కనబడ్డారు. 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నా. ఆ సహకారుల పేర్లు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అప్పుడు కూడా అపోస్తల దినాల్లో అపోస్తలుడైన పౌలయ్యకు ఇదిగో సహకారులు ఉన్నారు. వారి పేర్లు చెప్తున్నాడు. వారు ఎంతో ఉన్నట ఆ సేవలో ప్రయాస పడ్డారంట, సహాయం చేశారు. వాళ్ళ ప్రార్థన ద్వారా సహాయమేమి, ఉపవాసాలతో సహాయమేమి, ఆర్థికపరమైన సహాయమేమి, అన్ని విధాలుగా సువార్త పనిలో పౌలయ్యతో కూడా ప్రయాసపడినటువంటి స్త్రీలు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయంట? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. గట్టిగా చప్పట్లు పడ్డా. శిలువను మోసుకొని సువార్తను చేపట్టి శిలువను మోసుకొని దేవుడు ఇలాంటి ఆధిక్యత, ప్రాధాన్యతను, జ్ఞానాన్ని, ఘనతనిచ్చాడు. దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. మీ వల్లనే మీ వ్యక్తిత్వం నిలబడుతుంది, కుటుంబాలు వర్ధిల్లుతాయి, సంఘాల్లో కూడా అభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్లో కదా మన దేశంలో మన రాష్ట్రానికి మరి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి దాదాపు 90% స్త్రీలే. వాడు ఓకే అంటేనే ఓట్లు పడతాయి. ఇంట్లో యజమానులు కూడా ఇంకే అంటారు, వేస్తారు, గెలుస్తారు.
ప్రధానమంత్రి అవ్వాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా స్త్రీల మీద ఆధారపడి, కుటుంబం, అత్తాకోడలు, బంధువర్గం క్షేమకరంగా ఉండాలన్నా స్త్రీల మీద ఆధారపడి, సంఘం అభివృద్ధి చెంది నానాటికి వర్ధిల్లాలన్నా సంఘంలో ఉన్న విశ్వాసమైన స్త్రీల మీదే ఆధారపడదు. ఏం బాగలేదు వాక్యం వదిలే మాకు వెళ్దామంటే ఇంకంత ఆ పక్కన నలుగురు ఏమడబడి పాటలాగా వచ్చేస్తాం. పాడు చేయాలన్నా మీరే, కట్టాలన్నా మీరే, అభివృద్ధి చేయాలన్నా మీరే. కాబట్టి దేవుడు మీ ఎదుట పెట్టాడు మేలు కీడును, మంచి చెడు, అభివృద్ధిని క్షీణతను. మరి ఏది స్వీకరిస్తారో వాక్యానుసారంగా ఉన్నతమైన దాన్ని స్వీకరించి వ్యక్తిత్వానికి, కుటుంబానికి, సంఘానికి మేలుకరంగా ఉండండి. ఇక అసలు విషయానికి వద్దాం. స్త్రీల సంగతి ఎలా? మరి మా విషయం ఏంటంటే దేవుని వాక్యానుసారంగా మనకు రేపు మన ప్రియుడు రారాజు యేసు వరుడుగా రాబోతున్నాడు. ఇక సంఘ విషయానికి వచ్చేసరికి ఇక్కడ స్త్రీ అని, పురుషుడని, ఆ కులమని, ఈ మతమని ఏ తేడా లేదు. క్రీస్తునందు అందరూ సమానులు. ఒక మాట చెప్పాలంటే ఆధ్యాత్మిక విషయంలో మా అందరూ వధువు సంఘం, స్త్రీలు కానీ పురుషులు. అందుకే చూడండి ఇక్కడ మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కటి విషయాన్ని మరి పౌలయ్య ప్రస్తావిస్తుంటాడు. 22 స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు ఏమైనాడు? శిరస్సు ముందు లాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు ఏమైనాడు? అయితే మనం ఏమైనాం? సంఘము క్రీస్తు శరీరమై ఉన్నాం. మనం శిరస్సు ఎవరు చెప్పండి? క్రీస్తే. ఇక్కడ సంఘం అంటే స్త్రీ అని, పురుషుడని లేదు. ఇది వధువు సంఘం. దానిలో మరి ముఖ్యంగా ఈ వధువుగా మనం తీర్చబడాలంటే బుద్ధి గల, చెప్పండి, బుద్ధి గల కన్యకలుగా ఉంటాం. ఇక ప్రభు దగ్గరికి వచ్చేకి మనమందరము ఆయన యొక్క వధువు బాప్తిస్మం ద్వారా ప్రదానం చేయబడ్డాం. పౌలయ్య తను రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో దాని గురించి, సంఘాన్ని గురించి, అంటే ఒక స్త్రీలే కాదు పురుషులైనటువంటి మనము కూడా మనందరిని గురించి ఆయన ఒక ఆవేదన పడుతున్నాడు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నా. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని. చూడండి ఏం చేశాడు ఈ బాప్తిస్మం ద్వారా? క్రీస్తుకి ఏం చేశాడు సంఘాన్ని? అది మనమందరం కూడా బాప్తిస్మం పొందినప్పుడే మన ప్రియునికి మనం ప్రధానము చేయబడ్డా కదా. ప్రధానం చేయబడినప్పుడు, నిశ్చితార్థం జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, ఆడపిల్లలు కదా, ఏమైనా నిందొస్తే, ఏమైనా మాట వస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అబ్బాయి అంటే ఆ అమ్మాయి ఇట్లా వెళ్తుంది, అలా చేస్తుందండి, ఇలా ఉంటుందండి అని చెప్పినప్పుడు ఇలాంటి పిల్ల మాకు వద్దండి. నిశ్చితార్థం జరిగినా కూడా ప్రవర్తన ఎలాగుంటే మేము ఎందుకు చేసుకుంటామని సరైన కుటుంబస్తులు అలాంటి వారిని అంగీకరించదు. ఆ ఇంటికి కోడలుగా రావడానికి, తన కుమారుడికి భార్యగా రావడానికి. ఆధ్యాత్మిక విషయంలో మనం నీళ్ళల్లో మరియు బాప్తిస్మం పొందగానే సరికాదు, ప్రదానం చేయబడగానే, నిశ్చితార్థం జరగగానే సరికాదు. ఆ ప్రియుడు మనము మధ్యాకాశంలో కలుసుకునేంత వరకు, ఎందుకంటే ఆయన ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని ఆయన మేఘాలుగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలంటే, ఆయన కలుసుకోవాలంటే వధువైన మనలో ఏ నింద, ఏ అపవిత్రత, ఏమండి, ఏ బలహీనత, ఏ లోపము, ఏ పాపము, ఏ దోషము మనలో పని చేయకూడదు. బుద్ధిగల కన్యకలుగా ఉండాలి. ఈ నా మాట విని వాటి ప్రకారం చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని కదా. వరద వచ్చింది, వాన వచ్చింది, తుఫాను వచ్చింది, అది కదలలేదు. అలాగనే దేవుని సంఘం స్త్రీలే కానీ పురుషులే కానీ
మనమందరం ఏ వాక్యం అయితే వింటున్నామో వాక్యానుసారమైన జీవితం కలిగి ఆత్మ జ్ఞానం కలిగి అంత మాత్రమే కాకుండా బుద్ధి గల కన్యకల యొక్క సిద్ధులలో ఏముందండి? నూనె ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనం ఆత్మరెక్కలతో ఎత్తబడతాం. ఆయన వచ్చినప్పుడు ఆత్మ చేత ప్రకాశించబడతాం. మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ముగించుకున్నాం. చూడండి ఏమంటాడు పౌలయ్య, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తెలుగుపోనేమో అని భయపడుచున్నాను. చూసారా, సంఘాన్ని సిద్ధపరుచుకున్నాడు. యేసయ్య రాకకి సిద్ధపడటానికి ఆ నిర్మాణం చేసుకుంటున్నాడు. అవ్వమనే ప్రీతి చేత సర్పం మోసం చేసేసింది. వాడు బయటికి ఎండి వేయబడినట్లు చేసింది. ఇంత కష్టపడి కన్నీటితో వాక్యంతో కట్టుకున్నాను. వాడు ప్రీతి చేత క్రీస్తునందున్న సరళత నుండి, ఆ నియమం, ఆ క్రమం, వాక్య పద్ధతుల నుండి మిమ్మల్ని వాడేమో తప్పిస్తాడేమో భయపడుతున్నానని మరలా సంఘం కొరకు కన్నీరు విడుస్తూ ప్రసవేదన పడుతుండేవాడు పౌలయ్య. అలా మనమందరం ప్రభువులో స్త్రీలని, వధువులని కనుక వధువు సంఘములో ఆయన శరీరముగా అమర్చబడి ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. బుద్ధి లేని కన్నికలా కాకుండా బుద్ధి గల కన్నికల వలె
ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి, ఆత్మాభిషేకం కలిగి, ఆత్మరెక్కలు కలిగి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఎగిరిపోయేటటువంటి ఆ మహిమను ప్రభావాన్ని పుంజుకుంటూ పొందుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అటు వధువు సంఘంగా దేవుడు మనందరిని తీర్చి తన సన్నిధానంలో వర్ధిల్లింప చేయనుగాక. తల వంచని ప్రార్థన చేసుకుంది. ప్రభువుని అడుగుదాం. ప్రభా, నా స్థితి ఎలాగుందయ్యా తండ్రి, నిజంగా మరి స్త్రీలు సహోదరులు నేను నిజంగా జ్ఞానవంతురాలుగా ఉండి నా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటున్నానా, నా ఇంటిని వాక్యంలో పట్టుకుంటున్నానయ్యా, నా సంఘానికి నేను సహకారంగా ఉన్నానయ్యా, అయ్యా నా పేరు జీవగ్రంథంలో భద్రపరుచుందని. అలాగే అందరం కూడా అయ్యా నీ వాక్యాన్ని గైపని బుద్ధి గల కన్నికగా నేనున్నానా, నీ రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నానా లేదని ఎవరికి వారు విమర్శ చేసుకుందాం. అందరం కూడా అలాగే ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన పడుకుందాం. పరమ తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమందు పాటల్లో, ఆరాధనలో, కీర్తన భాగంలో మహిమ కలిగి ఉన్న నాయన. అయ్యా దావీదయ్యా, నేను నిజముగా నీ సేవకురాలు కుమారుడు అంటున్నాడు అయ్యా. అయ్యా తల్లి వలన తాను ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని, ఆమె బోధ, ఆమె ప్రార్థన వలన నా తల్లి, ఆమె ప్రవర్తన వలన, ఆ స్త్రీ వలన ఉన్నతమైన స్థితిని కుమారుడు పొందుకోగలిగాడు. ప్రతి కుమార్తె కూడా అతి జ్ఞానాన్ని కలిగి తన కుటుంబాన్ని నీ పాదాల దగ్గర నిలబెట్టాలి. అంత మాత్రమే కాదు, సంఘానికి నమ్మకమైన సహకారులు ఉండాలి. మేము అందరం కూడా స్త్రీలేమి పురుషులేమి నీ నిజమైనటువంటి పవిత్రమైన వధువుగా తీర్చబడాలి. బుద్ధిగల కన్యకలుగా ఉండాలి. అభిషేకాన్ని స్థితిని మాకు ఇచ్చి మమ్మల్ని అందరినీ బలపరిచి మీరు మహిమ తెలుసుకోవాలి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.